అమెరికాకి స్వర్ణయుగం రానుంది. 2025 జనవరి 20 నుండి అన్ని మంచి రోజులే అని చెప్పి ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసిన వెంటనే ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్దాం. మధు గారు, ఎలా చూడాలి? ఒకవైపు ఏమో నేను వచ్చిన 24 గంటల్లో మొత్తం యుద్ధాలన్నీ ఆపుతానని ఒకవైపు, పనామా కెనాల్ లాంటిది చైనాకు కాదు మాకు అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకుంటాను ఒకవైపు. అంటే ఎలా ఈ కాంట్రాస్టా, లేకపోతే నిజంగానే ఇవాళ మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. అతను మాట్లాడంటే మనకైతే యాంగ్జైటీ ముందు ఉండేనో అది ఇప్పుడు రెట్టింపు అయింది. ట్రంప్ ఇంట్లోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా హౌస్ మేట్స్గా పనిచేసిన గతంలో అతను ప్రెసిడెంట్ కాకముందు. వీళ్ళు చెప్తున్నట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తరిమేస్తామనంటే అమెరికన్ ఎకానమీ చిన్న చితక షాపులు, రెస్టారెంట్లలో నాట్ జస్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ కాకుండా అమెరికన్ రెస్టారెంట్స్లలో కూడా మెక్సికన్ లేబరు గిట్ట పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేయకపోతే అసలు ఆ వ్యవస్థని నడవదు అక్కడ. అట్లాగే స్టూడెంట్స్, ఇండియన్ ఫారిన్ స్టూడెంట్స్ గిట్ట అమెరికన్ యూనివర్సిటీకి పోకపోతే ఎన్నో యూనివర్సిటీస్ మూతపడతాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కానీ మన ఇండియా నుంచే ఒకప్పుడు 27 బిలియన్ అంతకన్నా ఎక్కువ కూడా అయ్యిండొచ్చు. ఇప్పుడు మన ఫీజు కట్టేదంటే ఫస్ట్ సెమిస్టర్ కట్టినా కూడా కొన్ని బిలియన్స్ డాలర్ అవుతుంది అది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరిమేస్తానంటే క్యాచ్ అండ్ రిలీజ్ అంటూ ఉన్నాడు. లేక ఆల్రెడీ ఉన్న 7.7 మిలియన్స్ ఎంతో ఉందని చెప్పి అంటూ ఉన్నారు. వాళ్ళందరినీ గిట్ట తరిమేస్తానంటే అమెరికన్ ఎకానమీ కుంటుపడుతుంది. ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను చదువుకుంది గతంలో అమెరికా కొన్ని సంవత్సరాల క్రితం ఓవర్ $3 ట్రిలియన్ ఓస్ టు చైనా అని ఉండే. ఇప్పుడు అది ఇంకా రెట్టింపు అయి ఉంటుంది. ఇఫ్ చైనా స్టార్ట్ డిమాండింగ్ ద మనీ విచ్ అమెరికా ఓస్ పే బ్యాక్ అంటే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అమెరికాలో వస్తువులు తక్కువ దొరుకుతాయి అంటే బికాజ్ ఆఫ్ వివిధ దేశాల నుంచి ఉన్న బెస్ట్ క్వాలిటీని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, తక్కువ ధరకు తీసుకుంటారు. దాంతో అక్కడ ఎకానమీ నడుస్తూ ఉంటుంది. అక్కడ అమెరికన్ సిటిజన్ కొరకు అని మాట్లాడుతూ ఉన్నారు, కానీ దీంతో ఉల్టా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు పనామాకు ఇచ్చిన పనామా కెనాల్ని తీసేసుకుంటామంటున్నాడు. ఐ డోంట్ థింక్ పనామా విల్ ఎవర్ అగ్రీ ఫర్ ఇట్. అది ఐ డోంట్ నో ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది ట్రీటీ బిట్వీన్ పనామా అండ్ యూఎస్. బట్ ఇతను చెప్పేదాన్ని చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. సో ఇది ఎలక్షన్స్ మాట్లాడిన దానికన్నా ఈ స్పీచ్లో చాలా ఎక్కువ, అంటే ఇప్పుడు నియర్లీ 45% పైన అమెరికన్స్ నెవర్ ఓటెడ్ ఆర్ సపోర్టెడ్ ట్రంప్. సో ఆ డివిజన్ గతంలో అతను పరిపాలించినప్పుడు నల్ల జాతీయుల పైన, ఇమిగ్రెంట్స్ పైన, మెక్సికన్స్ పైన చాలా వివక్షత ఉండేది. అది ఇంకెక్కువ పెరుగుతుంది అది. సో ఇప్పుడు టెక్సస్ ఆ ఏరియాలంతా కూడా వైట్ సూప్రమసీ కింద ఇమిగ్రెంట్స్ పైన అటాక్స్ గతంలో పెరిగినాయి. నిన్న మనం చూస్తే కూడా మన తెలుగు అబ్బాయి ఇక్కడ రవితేజ అనే అబ్బాయిని డెలివరీగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఒకవైపు లిబరేషన్ ఆఫ్ రేసిజం అని కూడా అంటున్నాడు. అంటే 20వ తారీఖు తర్వాత శ్వేత జాతీయులైనా, నల్ల జాతీయులైనా, బ్రౌన్స్ అయినా ఎవరైనా ఒక్కటే, రేసిజం అనేది అమెరికాలో లేదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వేదిక నుండి చెప్పడం జరిగింది. చెప్పడం వేరు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం. అమెరికా ఇస్ అ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో అమెరికా కెనాట్ బి జస్ట్ వైట్. ఇక్కడ క్లారిఫికేషన్ కావాలి మధు గారు, ఎందుకంటే లా మీరు చాలా క్షుణ్ణంగా చూస్తారు. అమెరికన్ లా ఇమిగ్రెంట్స్ వేరు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేరు. రైట్. ట్రంప్ టార్గెట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే అంటున్నాడు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేస్తా అని చెప్పి గతంలో చెప్పడం, ఇవాళ కూడా దాని గురించి చాలా క్లియర్గా చెప్పాడు, మేము అందరినీ వెనక్కి పంపిస్తామని. ఇది ఎంతవరకు సాధ్యం? మీరు అంటున్నట్టు నిజంగానే అక్కడ తన ఇంట్లోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పనిచేస్తున్నారు, ఇలాంటివి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కాకపోయినా రాబోయే 4 సంవత్సరాల్లో లేకపోతే 2 సంవత్సరాల్లో ఈ నిర్ణయాన్ని తన అమలు పరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చాలా కష్టం అది. అమెరికా అంటే బార్డర్లో క్యాచ్ చేస్తే, అంటే అమెరికాలో ఎంటర్ అవుతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ బై వే సీ ఫ్రోట్ కానీ మీరు బార్డర్ క్రాస్ చేసినప్పుడు పట్టుకుంటే ఈజీగా అవుతుంది. అప్పుడప్పుడు డిటైన్ చేసి పంపించేయగలుగుతారు. దేశంలో ఉన్నప్పుడు పట్టుకుంటే జడ్జి ముందుకు తీసుకెళ్ళాలి, ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, పాస్పోర్ట్ గిట్ట. ఆ కంట్రీ పాస్పోర్ట్ ఇటు ఉంటే వేరు, లేకపోతే అవన్నీ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. లీగల్ ఇట్స్ ఏ వెరీ కంబర్సమ్ ప్రాసెస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. సో అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ దేశంలో ఉన్న వాళ్ళని పట్టుకొని బయటకు తరమేయడం అంటే అంత ఈజీగా కాదు అక్కడ. సో బార్డర్లో చేయగలుగుతుంది స్ట్రిక్ట్గా. సో ఇట్స్ లీగల్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే.